కురవి మండలంలో సిపిఐ మహబూబాబాద్ జిల్లా 3వ మహాసభలో భాగంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారపక్షం విపక్ష ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం చర్చించాల్సింది పోయి వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ జబ్బలు చర్చుకుంటున్నారని విమర్శించారు. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ సందేశాన్ని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి చదివి వినిపించడం జరిగింది. ఈ మహాసభ నిర్వాహకులు సిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి ఆత్మ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథులకు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చాలను అందజేశారు. అనంతరం పార్టీ జెండాను సిపిఐ సీనియర్ నాయకులు దూదికట్ల సారయ్య ఆవిష్కరించారు. తదుపరి కామ్రేడ్ సూరి పోగులు శ్రీనివాస్ జ్ఞాపకార్థకంగా హోం ఫంక్షన్ హాల్లో సిపిఐ జిల్లా కార్యదర్శి విజయసారథి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మహాసభలో తమ్మెర విశ్వేశ్వరరావు, కర్ణం రాజన్న, నెల్లూరు నాగేశ్వరరావు, పెరుగు కుమార్, చింతకుంట్ల వెంకన్న, సాంబలక్ష్మి, వెంకన్న, నవీన్ బాలకృష్ణ, దుర్గ రమేష్, బుర్ర సమయ్య, తండ సతీష్, జంపాల వెంకన్న, నవీన్ శ్రీనివాస్, శేఖర్, గంజి శేషాద్రిరెడ్డి, బైసస్వామి, బొడుమ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ డాక్టర్ రామచంద్ర నాయక్ గారు మన మహాసభకు రావాల్సి ఉండే, కానీ అనివార్య కారణాల వల్ల రాలేకపోతూ వారు సౌహార్ద సందేశాన్ని పంపించారు. ఆ సందేశాన్ని మన జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి గారిని వివరించవలసిందిగా కోరుతున్నాం. కార్యనిర్వాహక గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి డాక్టర్ రామచంద్ర నాయక్ గారు అనివార్య కారణాల వల్ల రాలేకపోయినా అని తమ యొక్క సందేశాన్ని పంపించారు. వారు ఇక్కడికి విచ్చేసినటువంటి కామ్రేడ్స్ అందరికీ కూడా అభినందనలు. భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలున్నందున సిపిఐ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత కమ్యూనిస్టు పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా ఒక అనుబంధం ఉంది. పోరాటాల పార్టీగా కమ్యూనిస్టు పార్టీ ఉంటుంది. వారు చేసినటువంటి అనేక పోరాటాలు, అనేక త్యాగాల వల్ల ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాజభరణాలు రద్దు చేయడం కానీ, బ్యాంకుల జాతీయకరణ కానీ, భూ సంస్కరణలు తీసుకురావడం కానీ, పేదలకు భూములు పంచడం కానీ, అదేవిధంగా భారత రాజ్యాంగం లోపలనే ఆనాడు సోవియట్ యూనియన్ స్ఫూర్తితోని, అదేవిధంగా దాని లోపల సెక్యులర్, అదేవిధంగా సోషలిస్టు అనేటువంటి పదాలను కూడా ఆ రోజు మొదటి ప్రధాని నాయకత్వం లోపల చేర్చడం జరిగింది. అంతేకాకుండా మారుతున్నటువంటి కాలం లోపల తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం లోపల, ముఖ్యంగా మాది తొర్రూరు ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంగానే ఉమ్మడి వరంగల్ జిల్లా లోపల తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం లోపల కమ్యూనిస్టుల త్యాగాల వల్లనే ఈ ప్రాంతం లోపల భూస్వాముల ధరల యొక్క ఆగడాలను అరికట్టేది అనేది మాత్రం నగ్న సత్యం. అందుకనే కమ్యూనిస్టుల పోరాటాల వల్లనే, కమ్యూనిస్టులు తీసుకొచ్చేటువంటి అనేక సమస్యలు వెలుగు తేవడం వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారం లోపలికి ఉండి వాటిని అమలు పరచడానికి అవకాశం ఉంది. అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం లోపల కేసీఆర్ అవలంబించినటువంటి నిరంకుశ పోకడలకు, అదేవిధంగా ధర్నాలు, రాస్తారోకాలు చేయడమే అన్యాయం అనే పద్ధతి లోపల హైదరాబాద్ లోపల ధర్నా చౌక్ రద్దు చేస్తే ఆ రోజు సిపిఐ పార్టీ క్రియాశీలకమైన పోరాటం చేసి ధర్నా చౌకులు పునరుద్ధరింపజేసినటువంటి చరిత్ర మీ సిపిఐ పార్టీకి ఉన్నది. అదేవిధంగా ఆ తర్వాత ఆ పార్టీ కేసీఆర్ పాలన అంతమొందించడానికి మీరు మాతో కలిసి రావడం వల్లనే ఈ రాష్ట్రం లోపల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనేది నగ్న సత్యం. దానిలో భాగంగానే డోర్నకల్ నియోజకవర్గం లోపల కూడా సిపిఐ పార్టీ క్రియాశీలకంగా కీలక భూమిక పోషించి నాతో పాటు గత ఎన్నికల లోపల, మొన్న ఎన్నికల లోపల కూడా నాతో పాటు పాల్గొని సిపిఐ పార్టీ శ్రేణులు అందరూ కూడా నా విజయం లోపల కీలక పాత్ర పోషించారు. మీ అందరూ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మేము అధికారంలోకి వచ్చినాక కూడా సిపిఐ పార్టీ ఇచ్చేటువంటి అమూల్యమైనటువంటి సలహాలను, సూచనలను ప్రభుత్వం తప్పనిసరిగా పరిష్కరిస్తుందని, కోదండరాం గారు అసెంబ్లీలో ఇచ్చినటువంటి ప్రతి ఆలోచనను కూడా మేము అమలు పరిచే విధంగా చూస్తూ ఉన్నాం. రాబోయే కాలం లోపల కూడా ఈ మిత్రపక్షంగా మైత్రి బంధం కొనసాగుతుందని, ఈ మహబూబాబాద్ జిల్లా లోపల కూడా నా వంతు సహాయంగా నా దృష్టికి వచ్చినటువంటి ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా చూస్తామని, మీ మహాసభ లోపల ఒక నిర్మాణాత్మకమైన చర్చ జరిగి మీ మహాసభలో
సందర్భంగా అభిలషిస్తూ ఆకాంక్షిస్తూ మరొకసారి మీ అందరు కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మండలాల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక మండలాల్లో మన పార్టీ అనేక గ్రామాల్లో మన పార్టీ మరి ప్రజల సమస్యల కోసం పరిష్కారం కోసం పనిచేస్తూ ఉంది. దీన్ని మనం మరింత ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మైపాల్ జిల్లాలో ప్రజలకు ఒక నమ్మకం ఉంది. ఏ సమస్య వచ్చినా ఎర్ర జెండా పట్టుకొని భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు మరి ముందు వరుసలో ఉంటారు. మా సమస్యలు మనం ఎప్పుడే పరిష్కారం అయితే అని చెప్పి మైపాల్లో వీరభవనం కావచ్చు, కొరివిలో ఉన్నటువంటి మన పార్టీ ఆఫీస్ కావచ్చు, లేదంటే అటు బయ్యారం కానీ లేకపోతే ఇంకా మిగతా గార్లలో ఉన్నటువంటి మన పార్టీకి కానీ, తొర్రూరులో ఉన్నటువంటి మన పార్టీకి కానీ, కేసముద్రం నెల్లికూరులో ఉన్నటువంటి మన పార్టీ నాయకులకు మా సమస్యలు చెప్పుకుంటే పరిష్కారం అయితే అనేటువంటి నమ్మకం ఈ మైపాల్ జిల్లా ప్రజలకు ఉన్నది. మైపాల్ జిల్లా ప్రజల నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకుండా వాళ్ళ ప్రజల నమ్మకాలకు అనుగుణంగా మనం ఉండి మనం పనిచేయాల్సినటువంటి బాధ్యత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల మీద మనందరి మీద ఉన్నది. దానికోసం ఈ మాసంలో మీరు చర్చ చేయండి. నిర్మాణానికి సంబంధించి మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రెస్ మిత్రులంతా ఉన్నారు కాబట్టి ఈ జిల్లా నిర్మాణం ప్రజా సంఘాలు మనకు సంబంధించినటువంటి శాఖలు మన పని విధానం ఏ రకంగా మనం మెరుగుపరచుకోవాలి, ఈ అంశాలన్నీ కూడా మనం మళ్ళీ తర్వాత సెషన్ లో మాట్లాడుకుందాం. కాబట్టి ఈ మైపాల్ జిల్లాలో రానున్నటువంటి కాలంలో ఒక కొనగాడు పార్టీగా మరి పాలక వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను గడగడలాడించి వాళ్ళ మెడలు వంచి ప్రజలకు పనిచేసేటువంటి విధంగా పాలక వర్గాల పట్ల మనం ఉండి ప్రజల సమస్యల పరిష్కారం కోసం మనం ముందు వరుసలో ఉందామని చెప్పి దానికి మీరంతా సిద్ధంగా అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ మహాసభను ప్రారంభం చేయడానికి అవకాశం కల్పించినటువంటి మైపాల్ జిల్లా పార్టీకి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.